శిల్వ ధ్యానములలో మనము 22వ దినమున ప్రవేశించినాము. దేవాది దేవుడు గత 21 రోజులు కూడా ఆయన రెక్కల కింద భద్రపరిచి అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానించడానికి దేవాది దేవుడు మనకు కృప చూపించినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు సిలువలో మన కొరకు ఏమి చేసినాడు, ఆయన చేసిన ప్రతి కార్యంలో, ప్రతి మాటలో, ప్రతి చర్యలో కూడా అనేకమైన మర్మాలు ఉన్నట్టుగా మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. ఏది కూడా ఊరికే రాయబడలేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఏదైనా రాయబడ్డదని అంటే దాని వెనుక ఎన్నెన్నో మర్మాలు ఉంటాయి. హల్లెలూయా. ఒక చిన్న మాట, 2 లెటర్స్లు ఉన్నటువంటి మాట కూడా ఎంతో ప్రాముఖ్యమైనదని మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువును సిలువలో వేసినప్పుడు అక్కడ రానోవారు, యూదులు, అలాగే మిత్రులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే చూసినట్లయితే శత్రువులు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రమంలో యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఆ సిలువ పైన ఒక విలాసం, ఒక ప్లేటు రాయబడి పెట్టబడింది. హల్లెలూయా. ఒక ప్లేటు పెట్టబడింది. ఏంటది? అది మనం ఈరోజు ధ్యానాంశంగా మనము ధ్యానించుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 17 నుండి 22 వరకు మనం చదివినట్లయితే ఆ యొక్క యేసు ప్రభు శిలువ పైన రాయబడినటువంటి ఆ యొక్క పలక దేనికి సాదృశ్యంగా ఉన్నది, దాని యొక్క అర్థం ఏంటిది అనేది మనం ఈరోజు మనం ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుండి నేను చదువుతున్నాను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్తనమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది గ్రీకు, హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడను గనక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి ననెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యూదులు యేసు ప్రభువును సిలువ వేయడానికి పిలాతును ప్రేరేపిస్తున్నాడు, గోల చేస్తున్నారు. గోల చేసి అనేకమైనటువంటి అల్లరి చేస్తున్నారు, అబద్ధపు సాక్ష్యములను పుట్టిస్తున్నారు. పుట్టించి యేసు ప్రభును ఎలాగైనా సరే సిలువ వేయాలనేది వారి యొక్క సంకల్పం అయింటున్నది. హల్లెలూయా. అయితే ఈ యొక్క యేసు ప్రభువు ఎవరి కోసం వచ్చినాడు అంటే యూదులను రక్షించడానికి వచ్చినాడు. ఆయన వచ్చింది ఎందుకు? యూదులనే రక్షించడానికి. ఆ యూదులను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభువును అదే యూదులు ఏం చేస్తున్నారంటే ఆయన్ని సిలువ వేయుడు, సిలువ వేయుడు, సిలువ వేయుడు అని చెప్పి కేకలు వేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ. తన ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చిన వాడు, తన ప్రజలే ఆయనను సిలువకు అప్పగించి శిక్షిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఇక్కడ చూసినట్లయితే వారు ఏమంటున్నారంటే, ఇక్కడ యేసు ప్రభువును సిలువ వేయమని చెప్పిన తర్వాత ఆ సిలువ పైన ఈ యొక్క వ్యక్తిని ఎందుకు సిలువ వేస్తున్నాము అని చెప్పి వారు ధ్యానించడానికి అందరూ చదువుతున్నారు. అక్కడ 3 రకాలైనటువంటి ప్రజలను మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూడండి 20వ వచనంలో, యోహాను సువార్త 19:20లో చూస్తే, యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో, రోమా భాషలో రాయబడి ఉన్నది. 3 భాషలలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? ఆ యొక్క పలక మీద రాయబడ్డది అని అంటే, యూదుల రాజైన నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఈజ్ అ కింగ్ ఆఫ్ జూస్. అంటే యూదులకు రాజు అయినటువంటి యేసు అని చెప్పేసి ఆ పలక మీద రాసినారు. రాసిన దానిని అనేక మంది చదువుతున్నారు. హల్లెలూయా. ఓకే. ఈ సిలువ మీద వ్రేలాడబడి చనిపోయే వారికి వారు చేసిన నేరమును వారు అక్కడ
పెడతారు. ఏ హత్య చేసినాడా, ఇంకా ఏ నేరం చేసినాడు, ఏ నేరమును బట్టి సిలువ వేస్తున్నారు అని చెప్పి మనకు రాసి అక్కడ పెడతారు. కానీ ఇక్కడ యేసు ప్రభువుకు ఆ సిలువ పైన ఏమని రాసినారంటే, యూదుల రాజైన యేసు. హల్లెలూయా. అది నేరమా? కాదు. కానీ దానిని 3 భాషలలో రాసి అక్కడ పెట్టారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు అంటున్నారు, ఏమని అంటున్నారంటే, వీడు యూదుల రాజునని చెప్పినట్టు మీరు రాయాలి. ఆయన చెప్పినాడు యూదుల రాజునని, మీరు అలాగూ రాయాలి. కానీ యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాయొద్దు. ఆయన యూదులకు రాజు కాదు, యూదుల రాజైన అని నేను చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు మీరు రాయండి అని చెప్పేసాను. నేను ఏదో రాశాను పక్కా పెట్టేసేయండి, నేను ఏదో రాయాల్సింది రాసినాను అంతే అని చెప్పేసి పిలాతు విసుక్కున్నట్టుగా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు చనిపోయిన ఆ శిలువ పైన ఈ యొక్క పలక, ఈ యొక్క ప్లేట్, ఈ యొక్క పై విలాసము ఎంతో గొప్ప సత్యాన్ని బయలుపరుచుతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యూదులను రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు యూదులకే రాజా లేకపోతే అందరికీ రాజా అని ఈ యొక్క సమయంలో మనం అనేకమైన విషయాలను గురించి మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన రక్షకునిగా వచ్చినాడు, శిక్షించడానికి రాలేదు. మనం యోహాను సువార్తలో చూసినట్లయితే ఆయన లోకంను రక్షించుటకే వచ్చినాడు కానీ శిక్షించడానికి రాలేదు. అందుకని ఆయన ఏనాడు కూడా నోరు తెరిచి ఆయన ఎవరిని దూషించలేదు, ఎవరిని శిక్షించలేదు. శిక్షకు పాత్రులైన వారిని రక్షించినాడు. రక్షకుడుగా వచ్చిన పేరు, ఆ పేరు వచ్చింది ఎందుకు అంటే ఆయన అనేక మందిని రక్షించినాడు. 5,000 మందిని అక్కడ ఆ యొక్క కొండ మీద ప్రసంగము తర్వాత అనేక మందిని ఫిజికల్గా వారికి భోజనము పెట్టి వారిని పోషించినాడు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచినాడు. స్వస్థపరిచి వారిని అందరిని కూడా బాగు చేసినాడు. చనిపోయిన వారిని లేపినాడు. ఆయన రక్షకునిగా వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. యూదులను వారి పాపముల నుండి రక్షించడానికి, వారికి విమోచకుడుగా ఆయన వచ్చినాడు. కానీ అదే యూదులు ఆయనను సిలువ వేసి చంపినారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ సిలువ పైన రాయబడిన ఆ పలక మీద ఉన్న విషయము యూదుల రాజైన నజరేయుడగు యేసు. హల్లెలూయా. అక్కడ 3 రకాలైన ప్రజలు చదివి ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. అంటే 3 భాషలు వచ్చిన వారు. ఇక్కడ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఒక కొండ మీద సిలువ వేస్తే తెలుగు భాషలో రాస్తారు. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగులో అందరు చదువుతారని తెలుగులో రాస్తారు. అలాగే ఇంగ్లీష్లో రాస్తారు. మన జాతీయ భాష అయినటువంటి హిందీ అనేక మందికి వస్తుంది కాబట్టి హిందీలో కూడా రాస్తారు. ఈలాగు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించేలాగున, చదువులాగున అక్కడ 3 భాషలలో రాసినారు. రాసిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా గమనిస్తున్నారు. ఏమని? యూదుల రాజైన నజరేయుడగు యేసు అని చెప్పేసి వారు అదొక నేరముగా భావించి ఆ నేరమును రాస్తున్నారు. హల్లెలూయా. అది ఎలాగూ నేరం అవుతుంది? వారు ఎలాగూ ఎంత కక్షతో, ఎంత ద్వేషముతో ఆయనను సిలువకు అప్పగించి చేసినారు అనేది మనం అక్కడ వారిని చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఇదే సందర్భం మనం 15వ అధ్యాయం మత్తయి సువార్తలో ఇదే సందర్భం ఉంటుంది. 15వ అధ్యాయం 25, 26 వచనాల్లో మనం చూసినట్లయితే 15వ అధ్యాయం యేసు ప్రభు అనేక మందికి ఆహారము, జీవాహారము ఇవ్వడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ 25 నుంచి చూస్తే, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇక్కడ చూసినట్లయితే ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. కనాను స్త్రీ అంటే యూదురాలు కాదు, ఆమె అన్య దేశస్తురాలు, అన్య కులస్తురాలు అనుకోండి. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఏమని? తన కుమార్తె చనిపోబోతున్నది, తన కుమార్తెను బ్రతికించుకొనడం కోసము ఆమె ఎంతో దూరం నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి అంటుంది, నాకు సహాయం చేయి. ఏమంటుంది? ఏమని అడుగుతుంది? నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే మాట మీరు ఇక్కడ చూడండి. 25వ వచనం, 15వ అధ్యాయం 25వ వచనము. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ఏమంటుంది? ప్రభువా. ఏమండి? ప్రభువా. ప్రభువా అంటే, ప్రభువు అని అంటే సమస్తమునకు అధిపతి. ఒక రాజులాగా కాదు, ఒక నాయకుడిగా కాదు, ఒక ప్రాంతానికో ఇలాగ కాదు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ మన భారతదేశం వరకే.
కానీ ఈమె ఏమంటుందంటే, ప్రభు ఒక అన్య దేశంలో వచ్చి నువ్వు ప్రభువువు, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు ప్రభువు అని చెప్పి గుర్తించింది. హల్లెలూయా. గుర్తించాలి. ఇక్కడ శిలువ పైన ఇక్కడ ఉన్నటువంటి శిలువ దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరు గుర్తించడం లేదు. ఆయన కనీసము రాజుగా కూడా గుర్తించడం లేదు. ఎంత బాధాకరమైన విషయం. ఆయనను గుర్తించకుండా ఆయన ప్రజలే గుర్తించడమే కాదు, ఒక అన్యురాలు గుర్తించింది. ఈయన అన్యురాలు గుర్తించి ఏమంటుంది, ప్రభువా అని చెప్పి సంబోధిస్తుంది. ఆ ప్రభువా అనగానే ఆమె ఎలాంటి వ్యక్తి నా ముందున్నాడు అని చెప్పి గుర్తించింది. ఆమె గ్రహించి ఆయనను సంబోధిస్తుంది. బోధకుడు అని కొంతమంది అంటున్నారు, అలాగే రబ్బీ అని కొంతమంది అంటున్నారు, అనేక మంది అనేక రకాలుగా పిలుస్తున్నారు. కానీ ఈమె మాత్రము ప్రభువా అని చెప్పేసి పిలుస్తుంది. పిలిచి అక్కడ ఏమంటుంది చూడండి, నాకు సహాయము చేయము. అందుకే ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి రొట్టె ముక్కలు తినుడు కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినములు లేనిది ఆ దినములలో ఏమున్నది, ఒక్కటే ప్రాబ్లం ఉన్నది అనేక మంది ప్రజలలో. ఈ అనేక మంది గుర్తించడం లేదు. హల్లెలూయా. గుర్తించడం లేదు. ఏం గుర్తించడం లేదు? యేసు క్రీస్తును ప్రభువుగా గుర్తించడం లేదు. ఆయన అన్నిటికీ అధిపతి, సమస్తము చెయ్యగలడని, స్వస్థత కానీ ఎవ్రీథింగ్ దేనికైనా కూడా ఆయన ప్రభువు అని గుర్తించడం లేదు. హల్లెలూయా. ఇక్కడ గుర్తించడం అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటున్నది. ఇక్కడ సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ గుర్తించినాడు, కుడివైపున ఉన్నవాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులు గుర్తించినారు, అక్కడ ఉన్న శతాధిపతి గుర్తించినాడు. కానీ ఆయన ప్రజలు గుర్తించడం లేదు. యేసు ప్రభును ప్రభు అనడం పక్కకు పెట్టి రాజు అని కూడా అననీయకుండా ఏమంటున్నాడంటే, వీడు వాడు, వీని సిలువ వేయండి అని చెప్పేసి శపిస్తున్నారు. ఆయన రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని చెప్పి వారు సొంతగా వారి మీద శాపమును పలుకుతూ ఉన్నారు. ఆయనను గుర్తించడం లేదు. ఇక్కడైతే కనాను స్త్రీ అంటుంది, ప్రభువా, నాకు సహాయం దయచేయి. ఎంతో దూరం నుంచి వచ్చింది, చాలా దూరం నుంచి వచ్చింది. ఆమె కనుక్కొని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది. ఆమె కుక్క అన్న కూడా ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఏం కావాలి ఆమెకు? స్వస్థత కావాలి. తన కూతురు బ్రతకడం ఆమెకు కావాలి. ఆ విషయంలో ఎక్కడ కూడా అవును ప్రభు, మేము కుక్కలం కావచ్చు, కానీ కుక్కలు కూడా బల్ల మీద నుండి రొట్టెల ముక్కలు తినును కదా అనంటే ఏమాత్రం విసుక్కోలేదు. లేదు, నన్ను కుక్కనంటవా అని చెప్పేసి కొంతమంది విసుక్కుంటారు. కానీ ఆమె అవన్నీ పట్టించుకోలేదు. ఈ పిల్లల రొట్టె చాలా శ్రేష్టమైనది. పిల్లల రొట్టె అంటే యేసు ప్రభు యొక్క శరీరం. అది ఎవరికంట? పిల్లలకి, అది బయటి వారికి కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, అది పిల్లలకు పెట్టాలి కానీ కుక్కలకు కాదు, బయటి వాళ్ళకి కాదు, అన్య జనస్తులకు కాదు. అంటే కుక్క పిల్లలు కూడా ఆ యొక్క రొట్టె ముక్కలు కింద పడ్డవి తింటవి కదా. అంటే నువ్వు చాలా శ్రేష్టమైన దానిని ఆలోచించి మరి ఈ రొట్టె ముక్క కొరకు ఎక్కడి నుంచి, ఈ జీవము గురించి నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు. అప్పుడు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం చాలా గొప్పది, ఆ యొక్క విశ్వాసము ప్రకారం నీకు జరుగును గాక. హల్లెలూయా. నువ్వు ఏదైతే విశ్వాసంతో వచ్చినావు, నా బిడ్డ బ్రతకాలి, ఎలాగైనా బ్రతకాలని ఎంతో దూరం నుంచి వచ్చిన ఆమె ఎలాంటి మాటలు పట్టించుకోకుండా ఆయనను బతిమలాడుకొని ఆయనను సహాయం అడిగి చివరికి దేవుని దగ్గర నుంచి, ప్రభువు దగ్గర నుంచి సహాయము పొందుకున్నది. ఆ గడియలోనే, అంటే అప్పుడే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కావాలి. ఈ ప్రభు అని గుర్తించడంలో అక్కడ వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే యేసు ప్రభు ఆ పైన రాయబడినటువంటి ప్లేట్ మీద యూదుల రాజు అని ఉన్నది. ఎన్ని రకాలుగా రాజు అంటే ఒక నాయకుడు, ఒక దేశాన్ని నడిపించేవాడు. ఆ రాజుల కాలములో భారతదేశం అని, ఇంకా భారతదేశం ఆధీనములో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, అనేకమైనటువంటి దేశాల స్వాధీనంలో ఉంచుకొని ఆ దేశాలకు రారాజుగా ఉంటున్నారు కొంతమంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ యేసు ప్రభు ఎన్ని విషయములలో వేటికి రాజుగా ఉన్నాడు. ఆయన ఒక భూలోకంలో రాజా, లేకపోతే యూదులకు రాజా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు రాజా, ఆయన మొక్కిన వారికే రాజా.
అని చెప్పేసి మనము ఒక్కసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన యేసు ప్రభు పరలోకమునకే రాజు అయి ఉంటున్నాడు. ఆ మాట చూద్దాం మనం. 95వ కీర్తన 3వ వచనం. యేసు ప్రభు ఎవరెవరికి రాజు? యూదులకు రాజేనా? మనకు రాజు కాదా? ఆయన దేనికి రాజు అని చెప్పేసి మనము ఒక్కసారి చూద్దాం. ఆయన సమస్తమునకు రాజు అయి ఉంటున్నాడు. 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు కూడా అందరిలాంటి దేవుడేడండి. నేను కూడా యేసుప్రభు నమ్ముతా అంటారు కొంతమంది. నేను కూడా సిలువ వేయించుకున్నానండి. అందరిలాంటి వాడు కాదు. ఎలాంటి వాడట? దేవతలందరికీ పైన. హల్లెలూయా, ఈజ్ అ కింగ్ ఆఫ్ అబోవ్. ఉన్నతమైన దేవుడు ఆయన. మహత్యము గల మహారాజు అంటున్నాడు. ఈ మహారాజుని మనం గుర్తించాలి. ఈ చిన్న బుడబుడుకు కాదండి. రాయి, రప్ప, చెట్టు, పుట్ట ఇవి కాదు. సమస్తము పైన ఉన్నటువంటి గొప్ప దేవుడు యెహోవా మహాదేవుడు. ఈజ్ ఎ గ్రేట్ గాడ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మాట దానియేలు గ్రంథంలో ఇంకా చక్కగా ఉన్నది చూడండి. ఒక రాజు అంటున్నాడు. దానియేలు గ్రంథము 4:37. ఒక రాజు, గొప్ప రాజు అంటున్నాడు. నెబుకద్నెజరు రాజు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. రాజు యొక్క స్టేట్మెంట్ నాకు చాలా సంతోషం అనిపించింది. యేసు ప్రభువును అలాగే మన ప్రభువును విశ్వసించే వాళ్ళు కాదు, ఒక గొప్ప రాజు అనే మాటలు చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనములో చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ చూడండి. ఈలాగు నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. హల్లెలూయా, ఒక అన్య రాజు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మామూలు ప్రజలు కాదండి. మీకు ఈ మాట గుర్తు చేస్తాను, నేను చదివి చెప్పను. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఆ అగ్నిగుండములో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజు చూసి ఏం చేసినాడంటే, ఏంటి, వారు ఒక గొప్ప విగ్రహాన్ని పెట్టినారు. ఆ విగ్రహముకు సైరన్ ఊదుతారు. అంటే ఆ బూర ఊదగానే అందరూ మోకాలు ఉనాలి. అందరూ మోకాలుండి దానికి సాగిలపడాలి. అయితే ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ యొక్క విగ్రహానికి సాగిలపడరు. సాగిలపడకపోతే ఎవరైతే సాగిలపడరో వారిని తీసి అగ్నిగుండంలో వేయాలి. అలాంటి క్రమంలో ఇక్కడ దానియేలు యొక్క ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే సాగిలపడడం లేదు. సాగిలపడకుండా ఏమంటున్నారంటే రాజును ఛాలెంజ్ చేస్తున్నారు. ఓ నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తున్నారు రాజును. నువ్వు మమ్మల్ని శిక్షించినా మంచిదే, కానీ ఈ విగ్రహానికి మేము మ్రొక్కము అని చెప్పి, జీవం గల మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా కానీ మేము మాత్రం ఈ విగ్రహానికి మేము మొక్కము అని చెప్పేసి వారు ఒక గట్టి నిర్ణయం తీసుకున్న ఆ క్రమంలో రాజుకు కోపం వస్తుంది. కోపం వచ్చి, మీరు నాకు ఎదురు తిరుగుతారని ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నటువంటి మంటను 7 అంతలు ఎక్కువ చేసినాడంట. 7 అంతలు ఎక్కువ చేసిన తర్వాత వారి ముగ్గురిని కట్టివేసినారు. కాళ్ళను చేతులను కట్టివేసి ఆ యొక్క అగ్నిగుండం పై నుండి త్రోసివేసినారు. నాకు ఇంకో మాట ఆశ్చర్యం కలిగింది. వారిని కట్టి అగ్నిలో వేసిన వాళ్ళు ఉంటారు కదా, వేసిన సైనికులు ఉంటారు కదా, వాళ్ళు చనిపోయినారు. హల్లెలూయా, వారిని కట్టి అగ్నిగుండంలో త్రోసిన వారు చనిపోయినారు. కానీ త్రోయబడినటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బ్రతికే ఉన్నారు. వారి కట్లు తెంపబడ్డాయి అగ్నిగుండంలోకి వెళ్ళంగానే. వారి కంటే ముందు యేసుప్రభు అక్కడ ఉన్నాడు. గొప్ప ఆ రాజు చూస్తున్నాడు. మనం ముగ్గురునే వేసినాం కదా, 4వ వాడు కనబడుతున్నాడు. 4వ వాని ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచు ఉన్నది. ఎవరైనా అని చెప్పేసి అని చూస్తున్నాడు. అగ్నిగుండంలో వారితో మాట్లాడుతూ కలియ తిరుగుతూ ఉన్న ఆ సమయంలో చూసి వారికి ఏం కావకపోవడం చూసి రాజు వారిని బయటికి తీయండి అని చెప్పేసి అంటాడు. బయటికి తీయన్న తర్వాత అప్పుడు రాజు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు. హల్లెలూయా, ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా, ఈ యొక్క మేము నిలబెట్టిన విగ్రహము దేవుడు కాదు అని చెప్పేసి ఒక గొప్ప
స్టేట్మెంట్ దేవుని గురించి, దేవుని అందరూ ఒప్పుకునేలాగున రాజు చేతనే గొప్ప సాక్ష్యం అక్కడ విడుదలవ్వడం మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా మళ్ళీ అలాగే జరుగుతుంది. అలాగే చూసినట్లయితే రాజు ఆ యొక్క మన యెరూషలేము దేవాలయంలో ఉన్న పాత్రలను అనేక మంది రాజులతో విందు జరుగుతున్నప్పుడు ఆ యొక్క పాత్రలలో మద్యము పోసి ఆ రాజులకు అందిస్తూ ఉంటాడు. అందించినప్పుడు ఒక చేయి వస్తుంది, ఒక చేయి వచ్చి ఆ గోడ పైన మెనే టేకెల్ ఉఫార్సిన్ అని చెప్పేసి రాయబడుతుంది. రాయబడంగానే గడగడగడలాడిపోతాడు. అప్పుడు కూడా ఆ రాజు కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ యొక్క అన్య రాజులు గుర్తిస్తున్నారు మన దేవుని. నా సబ్జెక్ట్ అంతా ఓవరాల్ ఏంటంటే గొప్ప గొప్ప రాజులు గుర్తిస్తున్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే శతాధిపతి 100 మంది సైనికులకు అధ్యక్షుడు గుర్తిస్తున్నాడు. ప్రభువా, నీవు నా ఇంటి దాకా రావడానికి నేను పాత్రుడను కాను. జస్ట్ ఇక్కడి నుంచి ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు ఒక్క మాట చెప్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. గుర్తించాలి. రికగ్నేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన సమస్యలో మనం ఏదైతే సిచ్యువేషన్లో ఉంటున్నామో ఆ సిచ్యువేషన్ను దేవుడు బాగు చేయగలడని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు దేవుని యొక్క మహాశక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. గుర్తించకపోతే మనం ఏం చేయలేము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది గుర్తించడం లేదు. అయితే మనము దేవుని విశ్వసించిన వారిగా మనం గుర్తించాలి. గుర్తించి ఆ గొప్ప దీవెనలు మనం పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మహాదేవుడు, గొప్ప దేవుడు అని ఈ రాజు పలుకుచున్నాడు. అలాగే చూసినట్లయితే ఆయన యేసు ప్రభు కింగ్ ఆఫ్ గ్లోరీ అంటే మహిమ గల రాజు అండి. హల్లెలూయా. మహిమ గల రాజు అని చెప్పేసి ఇక్కడే మనకు చూడండి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. 24:10. కీర్తనల గ్రంథం 24:10. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మహిమ అనేది చాలా గ్లోరీ, అంటే ఓ తేజోమయమైనటువంటి గొప్ప వెలుగులో ఉండేవారు ఎవరంటే ఈ రాజే. ఈ మహిమ గల రాజు ఎవడు అని చెప్పి అక్కడ ప్రశ్నిస్తూ ఎవరని చెప్పేసి మళ్ళీ అక్కడే ఇమ్మీడియట్గా ఆన్సర్, సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. హల్లెలూయా. దేవునికి మహిమ. మన యేసు ప్రభు గొప్ప గ్లోరియస్ గాడ్ అండి. ఆయన ఆ గ్లోరీకే రాజు అయి ఉంటున్నాడు. అలాగే చూసినట్లయితే ఇటర్నల్ కింగ్, నిత్యుడగు రాజు, నిత్యుడగు తండ్రి మన యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి తిమోతి 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఆ మొదటిలో సకల యుగములకు రాజై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు సకల యుగములకు రాజై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఈ మాట మీకు కొంచెం నేను ఎలాబరేట్ చేసి అంటే వివరించి చెప్తాను. సకల యుగములు అంటే ఒక్కొక్క యుగానికి ప్రపంచంలో ఒక్కొక్క దేవుడు అని బయలుదేరుతున్నారు. హల్లెలూయా. ఇది గమనించాలి అందరూ. ఒక్కొక్క యుగానికి, ఒక్కొక్క తరానికి, ఒక్కొక్క కాలానికి 100 ఇయర్స్కి 50 ఇయర్స్కి ఒక్కొక్క దేవుడు ఉద్భవిస్తున్నాడు. ఉద్భవించి మళ్ళీ తర్వాత పోతున్నారు. హల్లెలూయా. కానీ మన ప్రభువు ఎలాంటి ప్రభు అంట? సకల యుగములకు, సకల యుగములకు, నువ్వు ఏ యుగమన్నా రాని, ఆయనే ఆది అంతము. ఈజ్ అ ఆల్ఫా ఒమేగా. హల్లెలూయా. దేవునికి అలాంటి రాజును మనము విశ్వసించాలి. అలాంటి రాజు మన యేసు ప్రభు. మనము విశ్వసించే రాజు, ఆరాధించే రాజు మామూలు రాజు కాదు. సకల యుగములకు రాజు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. ఏ సమయానికి కానీ ఏ యుగానికి కానీ సరిపోయిన వాడు. హల్లెలూయా. ఆ సరిపోయిన దేవుని మనము విశ్వసించి ఆయన యుద్ధ నుండి అనేకమైనటువంటి దీవెనలు, మేలులు పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగు. మన సమస్యలన్నిటిలో ఆయన సరిపోయినవాడు. ఇంకొక మాట చెప్తాను. చాలామంది, నా కుటుంబం కూడా, అంటే మా తల్లిదండ్రులు
మా తల్లిదండ్రులు, మేము మా కుటుంబము 1984 సంవత్సరంలో రక్షణలోనికి వచ్చినాం. యేసుప్రభు మా కుటుంబాన్ని దర్శించిన తర్వాత నేను 1986 వరకు మంచిగా దేవుని దగ్గర గుడికి వెళ్ళడం, చదువుకోవడం, అంటే బైబిల్ చదవడం అంతా బాగానే ఉండేది. 86లో సాతాను నన్ను పట్టుకొని నన్ను ఎక్కడికెక్కడికో తిప్పుతా ఉన్నాను. తిప్పి ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి భయంకరంగా అయిపోయింది. అయితే నా యొక్క కుటుంబీకులు, నా యొక్క తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి ఎన్ని రోజులు చేసినారంటే సంవత్సరాలు చేశారు. నేను 2004లో సంపూర్ణమైన రక్షణలోనికి వచ్చిన. హల్లెలూయా. అంటే 84 నుంచి వెళ్ళి మొదలు పెడతా, అంటే 86 నుండి ఇక్కడంటే దాదాపు ఒక 30 సంవత్సరాలు అనుకోండి. 30 సంవత్సరాల వరకు వాళ్ళకి అసలు ఎలాంటి ఆశ లేకుండే. వీడు విడిచిన ముల్లే అనుకున్నారు అన్నట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆశ, ప్రార్థన నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే మన కుటుంబంలో కూడా అనేక మంది ఒక్కటి నేను గమనించినాను, విన్నాను. ప్రభువా, నా పిల్లలు నమ్ముకుంటారో లేదో, దేవుడు మన కుటుంబాలను, మన తరతరంలో ఉన్నటువంటి వారిని రక్షిస్తాడో లేదో అని చెప్పి అనుమానం కలిగి ఉంటాం మనం. హల్లెలూయా. అయితే అలాంటి అనుమానం ఏ మాత్రం కూడా అవసరం లేదు. దేవునికి మహిమ కలగ. మన దేవుడు సకల యుగములకు ఆయన రాజా ఉన్నాడు. నీతో పాటు ఉంటాడు. నీ యుగములో, నీ తరములో, నీ యొక్క ఏజ్ అంతటిలో కూడా నీతో కూడా ఉంటాడు. నీతో ఉన్న దేవుడు నీ పితరులకు కూడా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్. మన పిల్ల తరమునకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఇన్ గాడ్, అది నీ పిల్ల తరమునకు దీవెనగా, ఆశీర్వాదముగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముతో చెప్పినాడు, నీ సంతానం ఇసుక రేణుల వలె దీవిస్తాడు. అప్పటి వరకు సంతానమే లేదు అసలు, కానీ సంతానం ఇచ్చినాడా? దేవుని మాట సత్యం, అది విశ్వసించాలి. సంతానం ఇచ్చినాడు. ఇస్సాకును దీవించినాడు, యాకోబును దీవించినాడు. ఆయన తర్వాత తరతరములు దీవించి ఆశీర్వదించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట సత్యం కాబట్టి ఆ మాటను మనం విశ్వసించాలి. మన తర్వాత మన పిల్లలకి ఏమవుతుందో, అయ్యో రక్షణ పొందుతాడో లేదో, వాడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని మనం అనేకమైనటువంటి వాటిని బట్టి మనము కలవరపడతాము. నీవు ప్రభువు ఎదుట మోకాలుండి చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు వారిని రక్షిస్తాడు. వారు ఎక్కడికి పోరు. హల్లెలూయా. ఈ లోకపు కంచె కాదండి, ద డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు మన పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. నా విషయంలో కూడా మా తల్లిదండ్రులు, అలాగే మా కుటుంబ సభ్యులు భయపడ్డారు. వీడు విడిచిన మూలే ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అని చెప్పేసి అనుకో. నేను కూడా డిసైడ్ అయినా 2000 సంవత్సరం చూస్తానో లేనో అని. అంత భయంకరమైనటువంటి మరణము నన్ను నీడ వలె వెంటాడింది. అయినా కూడా దేవుడు అన్నీ కొట్టిపడేసింది. ఎందుకంటే ఆయన సకల యుగములకు రాజా అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక మాట సెలవిస్తే దాని ప్రకారం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒక మాట చూడండి దయచేసి, నిర్గమకాండం. ఆయన ఎలా జ్ఞాపకం చేసుకుంటాడో. అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు, నిరీక్షణ లేకుండా కలవరపడుచున్నారు. వారందరికీ ఈ యొక్క మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎవరు ఎక్కడ ఉన్నా ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ అధ్యాయము నిర్గమకాండము 23 నుంచి వెళ్ళి నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయేను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. ఈ వచనములో ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. యోసేపును బట్టి ఆ యొక్క దేశాన్ని దేవుడు కాపాడినాడు. తన తండ్రి 70 మంది కూడా ఆ యొక్క ఐగుప్తులోనికి వచ్చినాక ఈ ఐగుప్తులో వారు ఎంతగా విస్తరించినారంటే 70 మంది 6 లక్షల మంది అయినారు. వారి వంశం అలా వృద్ధి పొందిన తర్వాత వారందరినీ వెట్టి పనులు చేపిస్తున్నారు, వెట్టి చాకిరి చేపిస్తున్నారు. ఈ వెట్టి చాకిరి పనులను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? మొర్ర పెడుతున్నారు దేవునికి మొర్ర పెడితే అప్పుడు వారిని ఆదుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అప్పుడు ఇశ్రాయేలుకు
ఇశ్రాయేలులకు రిప్రజెంటేటివ్ అయినటువంటి యోసేపు చనిపోయినాడు, ఆ రాజు కూడా చనిపోయినాడు. చనిపోయిన తర్వాత వీరిని పట్టించుకునేవారు లేరు. అప్పుడు వారు మొర్ర పెట్టినప్పుడు 24వ వచనంలో, కాగా దేవుడు వారి మూలుగును విని, ఎవరి మూలుగును? ఆ ఇశ్రాయేల్ ప్రజలు పెట్టే మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఏది జ్ఞాపకం చేసుకున్నారు? వీరి బాధను జ్ఞాపకం చేసుకోలేదు, వీరి వేదనను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ దేవుడు తన పితరులకు, వారి యొక్క పితరులకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన జ్ఞాపకము, వాగ్దానములను ఇచ్చే దేవుడు, ఇచ్చి ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ. కాబట్టి మనం ఏం కలవరపడదు. వాగ్దానం వచ్చిందంటే అది స్థిరపరచబడింది అంతే. అది ఎవరి నోటి నుండి వచ్చింది? దేవాది దేవుడైనటువంటి సర్వశక్తిమంతుడైన సమస్తమును సృష్టించిన దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ మాట నెరవేర్చబడుతుంది అంతే. ఇంకా దాంట్లో ఇంకెలాంటి అనుమానం అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క రాజు గొప్ప రాజుని మనం విశ్వసించాలి. మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ సిచ్యువేషన్లో మనల్ని కాపాడగలడు, రక్షించగలడు, మనకు సహాయము చేయగలడు. కనాను స్త్రీ వచ్చి ఏమంటుంది? ప్రభువా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. మనం ప్రార్థన చేయాలి. మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ప్రభువా నీ సహాయం కావాలి. అనారోగ్యత కానీ, అప్పు కానీ, శత్రు భయం కానీ, వాట్ ఎవర్ దట్ సిచ్యువేషన్, ఏదును కూడా ప్రభువును ఫస్ట్ ముందు మనము ఆశ్రయించాలి. ఆయన మనము నమ్ముకొనదగిన దేవుడై ఉంటున్నాడు. ఆయన తప్ప ఇంకా మనకు వేరే ఆశ్రయం లేదు. హల్లెలూయా. ఒక పాటలో ఉన్నది, మనుషుల నమ్మున కంటే 118వ కీర్తనలో ఉన్నది, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, నరులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పేసి ఉన్నది. ఆ పాట ఏమున్నది తెలుసా? మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను. మనుషులు నమ్ముకుంటే మనము మభ్యపోతాం. ఎందుకంటే నమ్మిస్తారు, చేస్తామని చెయ్యిస్తారు. హల్లెలూయా. ఈ చెయ్యిచ్చేస్తారు. లాస్ట్కు తీర టైంకి వచ్చినాక సారీ అంటారు. హల్లెలూయా. అదే ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాలి. అయితే ఆయన గొప్ప రాజు అయి ఉంటున్నాడు. ఇక్కడ 47వ కీర్తనలో చూడండి, ఈ యొక్క గొప్ప రాజు మనకు రాజుగా ఉంటున్నాడు, మన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. 47వ కీర్తన 2వ వచనం, 47:2. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మాట కూడా చాలా అద్భుతమైన మాట. ఆయన జనములను మనకు లోపరుచును. 2వ వచనం, యెహోవా మహోన్నతుడగు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. హల్లెలూయా. దేనికి రాజై ఉన్నాడు? సర్వభూమికి. నీవు ఆరాధించి స్తుతించి ఆయన సన్నిధికి వస్తున్నావు. ఆయన ఎవరై ఉంటున్నాడు అంటే ఆయన మహారాజై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ యూదులు గమనించడం లేదు. ఈ యూదుల రాజు సర్వభూమికి రాజై ఉన్నాడనే విషయం మర్చిపోయినారు. ఆ యొక్క వారిని రక్షించడానికి వచ్చిన రాజుని సిలువేయండి అంటున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈయన సర్వభూమికి మహారాజు అయినాడు. చిన్న రాజు కాదు, పెద్ద రాజు కాదు, గొప్ప రాజు కాదు. ఏంటిది? మహారాజు. హీజ్ ద మోస్ట్ హై కింగ్. హల్లెలూయా. దేవునికి ఈ మహారాజు మనకు రాజు, దేవుడు, రక్షకుడు, అలాగే సమస్తం ఆయనే అయి ఉన్నాడు. దేవునికి మనం అది విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్టయితే ఈయన రాజ్యములన్నిటినీ, ఒక్కొక్క రాజ్యం కాదండి, దయచేసి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2nd Chronicle, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములో ఇక్కడ 6వ వచనం. ఇక్కడ యెహోషాపాతు దగ్గరికి ఆయన రాజ్యము చుట్టూ సైన్యం మోహరించింది. చిన్న రాజు. ఈ చిన్న రాజు మీదకి ఏమైపోయింది? మొత్తం చుట్టూ ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులంతా సైన్యంతో వచ్చేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. అన్యజనముల రాజ్యములు కూడా
యూదుల రాజులే కాదు, ఇశ్రాయేలు రాజ్యంలోనే కాదు, అన్య దేశంలో రాజులను ఏలేవాడవు కూడా నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. హల్లెలూయా. ఇది డిక్లరేషన్ ఉండాలి. శత్రువు రాగానే శత్రువును పొగడడం లేదు. ఓ ప్రభువా, వాడు చాలా బలవంతుడు, కఠోరుడు, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి శత్రువుకు సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వడం లేదు. శత్రువు గురించి మాట్లాడడం లేదు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ హెచ్చిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను నేను, చూడండి. నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఆ దేవుడవు, అలాంటి దేవుడవు మాకు దేవుడుగా ఉన్న మేము ఎందుకు భయపడతామయ్యా? హల్లెలూయా. భయం ఎందుకు వస్తుంది? మనకు చేత కానప్పుడు, మనం చేయలేనప్పుడు, మనతో కానప్పుడు మనం భయపడతాం. హల్లెలూయా. కానీ మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎంత గొప్పవాళ్ళు అన్నారు అని, ఎంత అని. గాడ్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సమస్త రాజ్యములను కూడా ఏలేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఆయన సింహాసనము గొప్ప సింహాసనం అయి ఉంటున్నది. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఈయన మహా గొప్ప తేజస్సులో నివసించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యంలో అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. ఎవరండి? దూతలు. ఇక్కడ సెరాపులు. సెరాపులు అంటే దూతలలో అత్యున్నతమైనటువంటి దూతలు, సెరాపులు అని ఇక్కడ మనకు 2వ వచనంలో మనము చూడవచ్చు. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి. వారందరూ ఏమంటున్నారు? వారు కనీసం 2 నుంచి చదువుతున్నాను చూడండి. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. హల్లెలూయా. దేవునికి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు. కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ వారు పలుకుచున్నారు. ఏమని? యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈజ్ హోలీ, హోలీ, హోలీ అని గాన ప్రతిగానములు చేస్తున్నారట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి దేవుడు. ఇంకా చూడండి 6వ వచనం. అప్పుడు అవసరం లేదండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సెరాపులు పరలోకమందు గొప్ప గొప్ప దూతలు ఇలాగూ ఆరాధించడము మనము చూడవచ్చు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప మహిమలో నివసించే దేవుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అంత గొప్ప మహిమలో ఉండే దేవుడు మీరు ప్రార్థన చేయగానే, మీరు ఇట్లా అడగగానే ప్రభు ఉరికి వస్తాడు, పరిగెత్తుకొని వస్తాడు, గగనము చీల్చుకొని మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. అంత గొప్ప కనికరం కలిగిన మన ప్రభువు. హల్లెలూయా. దేవునికి మహిమ. అందుకని మనం ప్రభువుకు వి గివ్ ప్రయారిటీ టు హిమ్. ఫస్ట్ మొట్టమొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చగల గొప్ప దేవుడు అని చెప్పి మనం రికగ్నైజ్ చేసి ఆయనను ఆశ్రయించాలి, ఆయనను అడగాలి. హల్లెలూయా. క్యాన్సర్ కానీ, మరణకరమైన ట్యూమర్ కానీ, ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, ఏదైనా కానీ, ఏ రోగం కానీ, ఏ వ్యాధి కానీ, ఏ భయంకరమైన ఈవెన్ మరణము దగ్గరకు వచ్చినా కూడా మరణమును కొట్టివేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరణం అంటే కొంతమంది ప్రీమెచ్యూర్ డెత్ అవుతున్నారు, వయసు పూర్తిగా గతించక ముందే చనిపోతున్నారు. అలాంటి స్థితిలో వచ్చినప్పుడు మరణమును కూడా కొట్టివేసే దేవుడు. హల్లెలూయా. కొట్టివేసి మీకు జీవము, సమృద్ధి అయిన జీవం ఇస్తాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించాలి. ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. గొప్ప రాజు అయినటువంటి హిజ్కియాకు ఆయన మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినాడు. దేవుణ్ణి ఆశ్రయించగానే ఇమ్మీడియట్గా దేవుడు సమాధానం ఇచ్చినాడు. అదే ఇంకొక రాజు, ఆహజు రాజు అని చెప్పేసి ఉన్నాడు. ఆ రాజు వచ్చేసి
గొప్పగా దీవించినాడు దేవుడు. దీవించిన తర్వాత ఆయనకు పాదములలో పుండు పుట్టింది. పాదంలో పుండు పుడితే ఆయన రాజు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఏం చేసినాడంటే వైద్యులను ఆశ్రయించినాడు. వైద్యులను ఆశ్రయిస్తే వైద్యులు బాగు చేయలేక చనిపోయినాడు. దేవుణ్ణి ఆశ్రయించిన హిజ్కియా అద్భుతంగా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడి దీవింపబడ్డాడు. అలాగే ఇంకా ఆహాబు రాజ్యము అంతమైపోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. వి ఫస్ట్ అప్రోచ్ గాడ్. ఏ విషయమైనా కానండి, ఆరోగ్యమైన కాదు, నువ్వు ఏ విషయమైనా ప్రభువును ఆశ్రయించాలి. ఒకటే చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన ఉన్నది మనకు సొలొమోను చేసినటువంటిది. ఇక్కడ చిన్న ప్రార్థన పేతురు చేసిందా, నీళ్ళలో మునిగిపోతూ లార్డ్ హెల్ప్ మీ, నీళ్ళలో మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించు అని చెప్పేసి ప్రార్థన చేసింది. ఈ 2 ప్రార్థనలు చేయాలి. నీకు సమయం ఉన్నప్పుడు సమయం తీసుకొని క్లియర్ మైండెడ్తో కూర్చొని నీకున్న సమస్యలన్నీ ప్రభువు ముందు పెట్టి, ప్రభువా నాకు సహాయం దయచి. నీవు ప్రార్థన చేసే సమయం కూడా లేదు. ఓ గొప్ప లారీ ఎదురుగా వచ్చేస్తుంది, బ్రేకులు ఫెయిల్ అయిపోయి రప్పని వచ్చి కొట్టడానికి, ప్రభువా గాడ్ హెల్ప్ మీ, గంతే. గాడ్ హెల్ప్ మీ అనగానే కథం అది ఎటో డైవర్ట్ అయిపోతుంది. దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. అక్కడ మోకాళ్ళ నుండి గంట సేపు ప్రార్థన చేసే సమయం లేదు. కాబట్టి గాడ్ హెల్ప్ మీ, ప్రతిదానికి గాడ్ హెల్ప్ మీ అని చెప్పేసి మనం అడిగినప్పుడు దేవుడు తక్షణమే మనకు సమాధానము సహాయము చేస్తాడని ఈ యొక్క సమయంలో మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రము. ఈ యొక్క రాజు మన రాజు అయి ఉంటున్నాడు. అప్పుడు యూదులు గుర్తించలేదు, సిలువ వేసినారు. కానీ ఈరోజు మనం గుర్తిస్తున్నామా లేదా? అక్కడ రోమా భాషలో, గ్రీకు భాషలో, యూదుల భాషలో అక్కడ రాయబడ్డది యూదులకు రాజైన నజరేయుడగు యేసు అని. ఇప్పుడైతే మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు పొందుకొని ఆయనను ఎలాగో సంబోధిస్తున్నాము, ఎలాగో పిలుస్తున్నాము, ఎలాగో విశ్వసిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును. ఆ ప్రజలు అజ్ఞానము చేత ఆయనను సిలువ వేసినారు. కానీ మనమైతే మన ప్రభువును, గొప్ప రాజు, ఆయనే సర్వాధికారి, సర్వ భూమికి రాజు అయి ఉన్నాడు. ఆయన మహిమ గల రాజు అయి ఉంటున్నాడు. ఆయన గొప్ప రాజు అయి ఉంటున్నాడు. ఆయన సకల యుగములకు సమస్తమునకు ఆయనే అధిపతి అయి ఉంటున్నాడు. మనము విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి రాజును మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆయన యూదులకే రాజు కాదు, ఆయన ఇశ్రాయేలులకు కూడా రాజు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 2:2 ఆయన యూదుల రాజు ఎక్కడా అని చెప్పి ఎవరు వచ్చి అడుగుతున్నారు? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. జ్ఞానులకు జ్ఞానమున్నది. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చినారు. ఎందుకు? యూదుల రాజు ఎక్కడ పుట్టినాడు అని చెప్పి ఒక నక్షత్రంను చూసి వారు ఫిల్టర్ చేసి అనేకమైన గ్రంథాలను రీసెర్చ్ చేసి ఈ యొక్క యూదా దేశంలో ఉన్నాడు, ఆయన పుట్టినాడు, ఆయనను పూజించాలి, అది మాకు ఒక గొప్ప ధన్యత అని చెప్పి ఆ జ్ఞానులు, ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసినారు? ఆయన కనుగొనగానే ఏం చేసినారు తెలుసా? సాగిల పడ్డారు. మా జ్ఞానమంతా వ్యర్థము, మా జ్ఞానమంతా వ్యర్థం అని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు ఆ కాలంలోనే వచ్చి యేసు ప్రభు ఎదుట, బాలుడైనటువంటి యేసు ప్రభు ఎదుట సాగిల పడ్డారు. వారు గుర్తించినారు, యేసు ఆ బాలుని గుర్తించినారు. ఏమని? యూదుల రాజు అని. హల్లెలూయా. ఈ సర్వలోకమును ఏలబోయే రాజు ఆయనే అని చెప్పి గుర్తించి ఆయన యొద్దకు వచ్చినారు. ఆయన యొద్దకు రావాలంతే. సంఘానికి రమ్మంటే అనేక మంది రారు. కొంతమంది అంటారు ప్రార్థన ఫోన్లోనే చేయండి. డాక్టర్లు కూడా డాక్టర్ దగ్గరికి అలా అంటారా? పోరు. ఆపరేషన్ ఫోన్లో చేస్తారా? పర్సనల్గా పోవాలి. దట్ ఈజ్ అ ఇంటర్నల్ రిలేషన్షిప్. నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే నీ ఈ మాట కూడా చెప్తున్నాను, దయచేసి గమనించండి. నేను కూడా ఒకరికి ఒక మాట చెప్పినాను. వారు అనేక సంవత్సరాల నుంచి, షీఈ్ నియర్ అబౌట్ 42 years, 42 సంవత్సరాలు ఉంది, పిల్లలు లేరు. ప్రార్థన చేస్తున్నాను. ఒక 1 month నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నాకు బయలుపరుస్తున్నాడు, వారికి చెప్పు వారిని సంఘానికి రమ్మని ఒక్కసారి. ఎందుకు ప్రభు, చాలా దూరాలు ఉన్నారు, వారు
చాలా దూరం ఉంటారు, దాదాపు 300 కిలోమీటర్లు ఉంటారు. 300 కిలోమీటర్లు ఉంటే వారిని నువ్వు రమ్మను అని తర్వాత చెప్పినాడు. వారు నన్ను విశ్వసిస్తే, నిన్ను విశ్వసిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే బాగా అవుతుంది అని వారు విశ్వాసము ఉంచితే వారు ఉన్న స్థలములో నుండి నీ దగ్గరికి వస్తారు. వారి విశ్వాసము బలపరచబడి, నా మీద విశ్వాసము పెంపొందింపబడి, అడుగడుగులో కూడా ఎలాంటి అనుమానం లేకుండా వస్తారు. వచ్చి దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటారు, నువ్వు చెప్పింది వింటారు. వారి విశ్వాసము అప్పుడు వారిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ అ ఫెయిత్. దేవుని మీద విశ్వాసం, మనుషుల మీద కాదు. నేను ఆ మాట చెప్పినాను. చెప్పిన తర్వాత సరే అన్నారు. మరి ఎప్పుడు వస్తారు ఇక దేవునికే తెలుసు. దేవునికి మహిమ కలుగు, దేవుని ఎదుకు రావాలి. తూర్పు దేశపు జ్ఞానులకి ఏం పని అండి? కానీ వారు కనుగొన్నారు, ఈ సర్వలోకమునకు రాజు అయినటువంటి రాజు పుట్టినాడు. ఆ రాజు కొరకు ఒక నక్షత్రం కూడా ఉద్భవించింది. ఈ నక్షత్రం చూసి మేము ఊరికే ఉండకూడదు, మా జ్ఞానమంతా వ్యర్థమని చెప్పేసి వారు బయలుదేరి వచ్చి సాగిలపడ్డారు. సాగిలపడి విలువైన కానుకలు ఇచ్చినారు. బంగారము, సాంబ్రాణి, బోలము, ఇవన్నీ కూడా చాలా విలువైనవి. అవన్నిటిని కూడా యేసు ప్రభువుకు సమర్పించినారు. సమర్పించి సాగిలపడి పూజించి ఆరాధించినారు. దట్ ఈజ్ అవర్ గాడ్. హల్లెలూయా. మనము గుర్తించాలి, మనము గమనించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రాజ్యములో రాజుగా ఉన్నటువంటి యేసు ప్రభు ఆ సిలువలో చనిపోయినాడు. సిలువలో చనిపోయినప్పుడు ఆయన యూదుల రాజైన నజరేయుడగు యేసు. హల్లెలూయా. వారు అక్కడ గుర్తించలేదు, మనము అక్కడ ఉన్నవారు కొంతమంది గుర్తించినారు. ఇప్పుడు మనము యేసు ప్రభువును దేవునిగా, రాజుగా ఆరాధించే మనము యేసు ప్రభు ఎలాగూ సజీవుడుగా ఉన్నాడో మనము కూడా అలాగే ఉంటామని విశ్వసించాలి. హల్లెలూయా. ఎస్, ఆ మాట మనం చూసుకుందాం. ఒక్కసారి చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, 31 నుంచి చూస్తే ఇక్కడ దూత వచ్చి, గబ్రియేలు దూత వచ్చి మరియతో చెప్తున్నది. ఒక దూత చెప్పే స్టేట్మెంట్ చూడండి, 31వ వచనం నుంచి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. అలాగే చూడండి, ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఈ మాట నేను మీకు జ్ఞాపకం, ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును. నువ్వు ఆయన రాజుగా అంగీకరిస్తే ఆయన రాజ్యములో నిన్ను ప్రవేశింపచేసి అంతము లేని ఆయన రాజ్యంలో నీవు కూడా అంతము లేకుండా ఉంటావు. హల్లెలూయా. అప్పుడు యూదులు గుర్తించలేదు, కానీ ఇప్పుడు మనము గుర్తించాలి. మనకు జరుగుతున్నటువంటి అనేక కార్యములను బట్టి ఆయనను గుర్తించాలి. ఏది ఏమైనా మనకు అంతము లేని రాజు ఉన్నాడు. ఆ రాజ్యంలో మనం నివసించాలి. అది ఎలాంటిది? సజీవం అనేది, మరణం లేనటువంటిది. హల్లెలూయా. అలాంటి రాజ్యములో మనము నివసించాలని, ఆ రాజ్యములోనికి మనల్ని చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షిస్తున్నాడు. అంత గొప్ప రక్షణను ఆయన బలియాగానే మనల్ని తిరస్కరిస్తే మనం గుర్తించలేదని అర్థం. హల్లెలూయా. కాబట్టి మనం గుర్తించాలి. మనం గుర్తించినప్పుడు మనము పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం నమ్మకపోతే మనం ఏం చేయలేం. అవునమ్మా, మీకు జ్వరం వచ్చింది, పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉన్నది, ఇది వేసుకుంటే బాగా అవుతుందా అని అనుమానం ఉంటే బాగుపడతామా? జ్వరం తగ్గుతుందా? తగ్గదు. ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే నా జ్వరం తక్కువ అవుతుంది అని విశ్వాసంతో ఆ ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంటాం. వేసుకున్నప్పుడు మాత్రమే మనము బాగవుతాం. అలాగే యేసు ప్రభువును నువ్వు ప్రభువుగా నన్ను నిత్య జీవముకు తీసుకుని వెళ్ళే గొప్ప రాజు, ఆయన రాజ్యము అంతము లేనిది, అంతము లేని రాజ్యములో నేను నిరంతరము ఉంటాను అని విశ్వాసముతో మనము విశ్వసించినప్పుడు మనం తప్పకుండా ఆయన నిత్య జీవములో, నిత్య రాజ్యములో మనము కూడా నిత్యము ఉంటాం. కొద్ది కాలం కాదు. హల్లెలూయా. ఈ కొద్ది కాలం కోసం కాదు ఈ ప్రయాసం, ఈ కష్టాలు నష్టాలు భరించేది ఈ కొద్ది కాలం కోసం కాదు, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనుభవించడానికి.
హల్లెలూయా. ఆయనతో పాటు రాజ్యము ఏలడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు యూదులు విశ్వసించలేదు, రాజులు విశ్వసించినారు. దేవునికి మహిమ. ఈనాడు ఆయన రారాజని, మహారాజని, సర్వలోకమునకు రాజని, మహిమ గల రాజని, ప్రభావము గల రాజని, మన రాజని మనం విశ్వసించాలి. మనం విశ్వసించినప్పుడు మనం ఆ నిత్య జీవంలో ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకొని మనము ముందుకు సాగిపోదాము, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసు ప్రభువనే అక్కడ పై విలాసములో ఆ పలక మీద రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్నవారు గుర్తించడం లేదు, యూదులు గుర్తించడం లేదు, కానీ మనం గుర్తిస్తున్నాం. గుర్తించి విశ్వసించి ఈరోజు యేసు ప్రభువని మనం నమ్ముచున్నాం, మన హృదయంలో విశ్వసిస్తున్నాము, నోటితో పలుకుచున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి 22వ శిలువ ధ్యానములలో తండ్రి మమ్మలను ప్రవేశింపచేసి తండ్రి నాయన పై విలాసం ఆ యొక్క పలక పైన శిలువ పైన రాయబడినటువంటి ఆ యొక్క 3 భాషలలో రాయబడినటువంటి ఆ యొక్క సందేశము నాయన, యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే ఒక పై విలాసమును రాసినారు తండ్రి నాయన. అక్కడ ఉన్నవారు గుర్తించడం లేదు, మీరు రాజని, మీరు దేవుడని, మీరు ప్రభువని, మీరు సర్వోన్నతుడని, సర్వశక్తిమంతుడని, సమస్తమును సృష్టించిన మీరని, సకల రాజ్యములకు దేవుడవని తండ్రి నాయన. మీ రాజ్యము అంతము లేనిదని తండ్రి నాయన, మీరే తండ్రి నాయన ప్రభ మహిమ గల రాజని వారు గుర్తించడం లేదు. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభ మేము తండ్రి నాయన ప్రభ మీరు రాజని, ప్రభువని, మీ రాజ్యము అంతము లేనిదని, నిత్య జీవములో మమ్మల్ని ప్రవేశింప చేస్తామని విశ్వసించి తండ్రి మీ యొద్దకు వచ్చినాము తండ్రి. ఈ యొక్క సందేశం వినిచిన మా ప్రజలను తండ్రి మీరు దీవించండి. వారికి మీరు రాజుగా ఉండండి, ప్రభువుగా ఉండండి తండ్రి. మీ శక్తితో వారిని నింపండి దేవా. నీకే విశ్వసించుటకు కావలసిన కృపను అనుగ్రహించండి. రిలీజ్ దెమ్ ద గ్రేస్ లార్డ్, గ్రేస్ ఫర్ ద ఫెయిత్ లార్డ్. నీకే వారి విశ్వాసాన్ని వృద్ధిపరచండి, విశ్వాసాన్ని హెచ్చింప చేయండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన మీ ఆత్మతో నింపండి తండ్రి, మీ శక్తితో నింపి, మీ ప్రభావంతో నింపి వారిని మీ నిత్య జీవములో నన్ను అర్హులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆన్లైన్లో ఆఫ్లైన్లో చూస్తున్నాం మా ప్రియులందరినీ తండ్రి, వారి కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఏ ఒక్కరు తండ్రి నాయన ప్రభా ఈ యొక్క నాశనంలోనికి వెళ్లకుండా నిత్య జీవములో నాయన ప్రభా నిరంతరము జీవించి ఉండే కృపను దయచేయండి. యు ఆర్ ద లార్డ్ ఆఫ్ ఫ్యామిలీస్ లార్డ్ నాయన ప్రభా. మా పిల్ల తరములకు తండ్రి నాయన ప్రభా దేవుడవై ఉంటున్నావు, రాజువై ఉంటున్నావు, ప్రభువై ఉంటున్నావు దేవా. వి బిలీవ్ దట్ లార్డ్. నీకే మీరే మా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో మరణించి మమ్మల్ని రక్షించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించును. మా ప్రియులైన మా తండ్రి నాయన ప్రభా కుటుంబీకులలో తండ్రి నాయన మేము ప్రేమించుచున్న మా ప్రియులలో ఏ ఒక్కరూ తప్పిపోకూడదు, ఏ ఒక్కరు నరకానికి వెళ్లకుండా నిత్య జీవములో నాయన ప్రవేశించే కృపను కుమ్మరించండి దేవా. మేము ఈ అంత దినములలో నాయన నిలిచి ఉన్నాం, మీ సహాయము మాకు కావాలి. సహాయము దయచేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మీ రక్షణ భాగ్యమును ప్రాముఖ్యంగా మా భారతదేశమునకు, మా తెలంగాణ పట్టణమునకు, తెలంగాణ రాష్ట్రమునకు, హైదరాబాదు పట్టణమునకు, తెలుగు రాష్ట్రాలకు, భారతదేశము అలాగే ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరూ నశించకూడదు నాయన. మీ నిత్య జీవంలో వారిని ప్రవేశింపచేయండి. ఒక్క దినములలోనే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి దోషంనంతా పరిహరిస్తానని సెలవిచ్చినావు తండ్రి. మీ రక్త ప్రోక్షణ చేత ప్రతి ఒక్కరిని వారి పాపములు పరిహరించి వారిని దీవించి ఆశీర్వదించి మీ యొక్క నిత్య జీవమునకు పాత్రలుగా చేసి దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా.